గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుకుంటున్నాను. గైస్, ఈరోజు వీడియోలో అయితే నేను సూపర్ అప్లికేషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏం లేదు గైస్, మనకి ఏ సిమ్కైనా డైలీ 1.5 GB 1 GB డేటా అయితే వస్తుంది. కాకపోతే మనం అంతా మొత్తం డేటా అయితే యూజ్ చేయలేము. చాలామందికి డేటా అంతే మిగిలిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మిగిలిపోయిన డేటాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదే డేటాని మనం ఏ విధంగా మనీ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఏం లేదు గైస్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వదిలేయండి. నైట్ మీరు పండుకునేటప్పుడు ఏదైనా ఖాళీ సమయంలో ఈ అప్లికేషన్ ఆన్ చేసేసి వదిలేయండి గైస్. అప్పుడు మనీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మనకి సైన్ అప్ బోనస్గా వీళ్ళైతే 5,000 రూపీస్ అయితే మనీ ఇస్తున్నారు గైస్. 5,000 రూపీస్ అంటే మనకి సైన్ అప్ బోనస్ 5,000 రూపాయలు అయితే వీళ్ళు ఈ అప్లికేషన్ నుంచి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే గైస్, ఏ అప్లికేషన్లో అయినా కానీ మనకి 5,000 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్గా అయితే ఏ అప్లికేషన్లో అయితే మనకి ఇవ్వరు గైస్. ఈ యాప్లో మనం సైన్ అప్ బోనస్ కింద 5,000 ఇస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇదైతే జెన్యున్ అప్లికేషన్ గైస్. చాలామంది ఈ అప్లికేషన్ నుంచి పేమెంట్ అయితే తీసుకున్నారు. కావాలంటే నేను వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఈ అప్లికేషన్ని బ్రౌజర్లో కానీ ఇంటర్నెట్లో ఒకసారి రివ్యూ చూసుకోండి గైస్. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒకసారి రివ్యూ అయితే చూసుకోండి. మీరు చాలామంది అయితే ఈ అప్లికేషన్ నుంచి అయితే పేమెంట్ తీసుకున్నారు. కాబట్టి నేను మీకు ఈ అప్లికేషన్ మీ ముందుకు తీసుకొస్తాను గైస్. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది గైస్. ఓకే గైస్, ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి హనీగన్. ఈ అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను గైస్. వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే అవ్వండి. ఏం లేదు గైస్, యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ సైన్అప్ గూగుల్ లేదా ఫేస్బుక్ నుంచి అయినా కానీ మనకి సైన్అప్ అడుగుతుంది గైస్. మీరు గూగుల్ అయితే గూగుల్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ తోటి సైన్అప్ అవ్వండి గైస్. ఓకే గైస్, ఈ అప్లికేషన్లో అయితే ఇప్పుడు నేను ఏ విధంగా అసలు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను గైస్. అప్లికేషన్ అయితే హనీగన్ గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి గైస్. నాకైతే 5,000 రూపీస్ అయితే నాకు సైన్ అప్ బోనస్ అయితే వచ్చింది గైస్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అయితే మళ్ళీ అర్థం కాదు. అందుకని అయితే గైస్ మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. కింద ఇచ్చిన లింక్ తోటి మీరు జాయిన్ అయితే కనుక మీకు 5,000 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది గైస్, లేకపోతే రాదు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూద్దాం ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం సైన్ అప్ అయ్యే ముందు మన మొబైల్ నేమ్ అయితే అడుగుతుంది. మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ నేమ్ అయితే మననే అడుగుతుంది. అక్కడ ఇచ్చేసి నాది Xiaomi Redmi 8 అయితే నేను ఇచ్చేసాను గ్యాస్. ఇక్కడ చూడండి గ్యాస్, ఫస్ట్ అయితే నాకు 5,000 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 15 మినిట్స్ అయితే ఈ అప్లికేషన్ రన్నింగ్ చేశాను. నాకు 6 రూపీస్, అది ₹6.71 అయితే నాకు ఎర్న్ అయినాయి గ్యాస్. $5 అయితే మనం ఈ అప్లికేషన్ నుంచి అయితే మనం పేమెంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ చూస్తే గాయస్ నేను మనకైతే ఇక్కడ అయితే చూపిస్తుంది చూడండి గాయస్. మనం డైలీ డేటా అంటే లాస్ట్ 30 days నుంచి ఎంత డేటా అనేది ఇక్కడ మనకి ఇది రిసీవ్ చేసుకుంది అయితే ఇక్కడైతే మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నాకు లాస్ట్ 30 days నుంచి 68.39 MB అయితే ఇది రిసీవ్ చేసుకుంది. అది నేను 15 minutes అనేది ఈ అప్లికేషన్లో ఉన్నాను కాబట్టి నాకైతే వీళ్ళు 68.39 MB అయితే ఇక్కడ చూపిస్తుంది గాయస్. అదే మనమైతే మన ఖాళీ సమయంలో ఈ అప్లికేషన్ని ఆన్లో ఉంచుకుంటే మనకైతే ఇక్కడ చూసుకుంటే గాయస్ మినిమం అయితే మనకి సైన్ అప్ బోనస్ 5,000 రూపీస్ అయితే ఇచ్చారు. మనం ఇంకొక $20, $5 అనేది ఎర్న్ చేసుకుంటే కనుక మనకైతే క్యాష్ అవుట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది గాయస్. ఇక్కడ చూసుకుంటే ఒక $5 వేసుకున్న మనకైతే 5,000 రూపీస్ గాయస్. 6,000 రూపీస్కి మనకి క్యాష్ అవుట్ అనేది
అనేబుల్ అవుతుంది గాయస్. 6,000 ఇంకా 1000 రూపీస్కి మనం అయితే 1000 రూపీస్ ఎర్న్ చేస్తే మనకైతే క్యాష్ అవుట్ ఆప్షన్ అయితే అవైలబుల్గా అవుతుంది గాయస్. అందుకని మీరు ఏం లేదు గాయస్, ఒక 5 డేస్ లేదా 6 డేస్ ఈ అప్లికేషన్లో మీరైతే జెన్యున్గా అయితే ఫస్ట్ ఎలాంటి ఫేక్ అయితే ఉండదు గ్యాస్. దీంట్లో ఈ ఫేక్ అయితే కాదు. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో చాలా అంటే చాలా మెంబర్స్ వరకు దీంట్లో పేమెంట్ ప్రూఫ్ అయితే తీసుకున్నారు. పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీకు యూట్యూబ్లో లేకపోతే నెట్లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి. హనీగెయిన్ రివ్యూ అని కొట్టండి గాయస్, అక్కడ మీకు వస్తుంది. లేకపోతే హనీగెయిన్ క్యాష్ అవుట్ అని కొట్టేస్తే మీకైతే వీడియోస్ అయితే చాలా వస్తాయి. అక్కడికి వెళ్ళి చూడండి గాయస్. ఏం లేదు గాయస్, 1 వీక్ కానీ అంతే, ఒక 4-5 డేస్ అయితే ఈ అప్లికేషన్ మీరు స్పెండ్ చేస్తే కనుక మనకైతే 6,000-7,000 వరకు అయితే ఎటు పోవు గాయస్. అయితే ఇది లైఫ్ టైం ఎర్నింగ్ గాయస్. ఒక 5,000-6,000 వచ్చేసాగానే అయిపోతుందని అనుకోకండి. ఇది లైఫ్ టైం అయితే ఎర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సొల్లంత ఎందుకు కానీ అప్లికేషన్ చూద్దాం. ఏం లేదు గాయస్, మనం వచ్చేసి అప్లికేషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, తేనెటీగలు మొత్తం తిరుగుతూ ఉంటాయి. మన డేటాని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి గాయస్ ఈ అప్లికేషన్లో. ఇప్పుడైతే ఫస్ట్ నాకు వచ్చేసి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 5,006.71 అయితే ఉంది. పేవట్కి ఇదైతే 100% అయితే ఇది అయిపోవాలి. నాకు 0.5% అయితే ఇది ఫిల్ అయింది. ఇంకా నాకు 75% అయితే నాకు ఫిల్ అయితే నేను పేమెంట్ అనేది రిడీమ్ అనేది చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ మనం ఫ్రెండ్ని రిఫర్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మన లింక్ అయితే ఉంది. ఈ లింక్ని కాపీ చేసి మనం అనేది ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు గాయస్. ఇప్పుడైతే చూద్దాం, ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే గాయస్ మనకి 5,000, ఇక్కడ 6,000 7,000 అయిపోగానే ఇంకా $5 అనేది మనం ఎర్న్ చేసుకోగలిగితే దీంట్లో అయితే మనకి పేమెంట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మన ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి ఇచ్చారు గాయస్. ఇక్కడ నా ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఏం లేదు గాయస్, చూసుకోవచ్చు మీరు. నానైతే లాస్ట్ 7th 29th నాకు 24th 6.5 రూపీస్ అయితే నేను ఏం చేసుకున్నాను గాయస్. 29కి 0, ఇక్కడ 39 నేను స్పెండ్ చేయలేదు. అందుకని నాకైతే అవైలబుల్గా అయితే ఇది లేదు. స్పెండ్ చేస్తే కనుక మనకైతే ఖచ్చితంగా అయితే మనీ అయితే వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే గాయస్, ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఈ ఆప్షన్ అనేది మనకైతే ఆఫ్లో అయితే ఉంటుంది గాయస్. ఇక్కడ చూడండి, మీరు ఇది ఆన్లో చేసుకోండి. ఈ మొబైల్ డేటా ఆన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక సెట్ మొబైల్ డేటా లిమిట్ ఇది ఆఫ్లోనే ఉంచుకోండి గాయస్. ఇదైతే ఆఫ్లో ఉంటుంది, మనం అయితే ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతే గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ ఇట్ వర్క్స్ అని ఉంది కదా, దీనికి ఒకసారి క్లిక్ ఇస్తే మనకైతే ఏ విధంగా మనం వర్క్ చేసుకోవాలి దీనికైతే చూపిస్తుంది. మీరైతే ఒకసారి చదువుకోండి గాయస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ మనకి పేమెంట్ ప్రూఫ్ అయిపోయింది, రిడీమ్ ఏ విధంగా చేసుకోవాలనుకునేది అయిపోయింది గాయస్. ఈ అప్లికేషన్లో పేమెంట్ అయితే మనకి పేపాల్ నుంచి అయితే ఉంటుంది. అదే క్యాష్ అవుట్ మనకి ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనకి పేపాల్ నుంచి అయితే ఈ అప్లికేషన్ నుంచి అయితే మనం మనీ అనేది రిడీమ్ అయితే చేసుకోవచ్చు. పేపాల్ నుంచి మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనీ అనేది రిసీవ్ అయిపోతాయి గాయస్. ఓకే గాయస్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గాయస్. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ గాయస్.